దేవునికి స్తోత్రమండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రియులారా, మరి ఆదికాండం పూర్తిగా దేవుని మహాకృప చేత కంప్లీట్ చేయటం జరిగింది. 50 అధ్యాయాలు కూడా. మరి దినం మనం నిర్గమాకాండం కూడా మనం కొంత పరిచయ వాక్కులు విన్నాం. ఆ తదుపరి మొదటి అధ్యాయం నుంచి మరి 40 అధ్యాయాలు ఉన్నాయి కనుక ఒకటి ఒకటి అధ్యాయం మనం ధ్యానించుకొని మనం ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యము చాలా విలువైనది. దాన్ని ఎలా పడితే అలా చెప్పడానికి కుదరదు. We should be very careful when presenting the word of God. సో పూర్వం దినాలలో కూడా ఈ యొక్క మోషే రాసిన గ్రంథం అయితేనేమి, ఈ యొక్క లేఖనాలు అయితేనేమి కానీ యూదులు రాస్తూ ఉన్నప్పుడు వారు ప్రతి వచనం కూడా యెహోవా అన్న పదం అనే సందర్భం వచ్చినప్పుడు వారు వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రారంభించేవారంట. అంత పరిశుద్ధమైన గ్రంథం ఇది. మన దేవుని యొక్క నామం అంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ నామంలో అంతటి శక్తి, బలము ఉన్నది. కాబట్టి ఆయన మాట పలికితేనే సృష్టి యావత్తు కూడా సృష్టింపబడ్డది. కనుక ప్రియులారా, అటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలంటే ఆషామాషి కాదు. మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం చదవాలి, జాగ్రత్తగా ధ్యానించాలి. ఇది పలువురికి కూడా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మరి ఆత్మీయ జీవితాన్ని ఎదిగించేదిగా ఉండేటట్టు మరి కొన్ని సంఘాలకు కూడా ఉపయోగపడాలని ఆశతో ఇది ప్రారంభించడం జరిగింది. వీళ్ళారా, మరి చాలా విలేజెస్లో చిన్న చిన్న సేవకులు ఉన్నారు. మరి ఈ పుస్తకాలన్నీ కూడా కొనుక్కొని చదవాలంటే కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమని నేను నా దగ్గర ఉన్న చాలా ప్రాముఖ్యమైనవి విలువైన పుస్తకాలు వార్న్ విర్స్బీ అని, మెకార్థర్ అని, ఇంకా అలాగే లైఫ్ స్టడీ బైబిల్ అని, ఇంకా మన జి రాజారావు గారు రాసిన పుస్తకాలు, ఇలాగ మన కొంతమంది మన బ్రదరన్ అసెంబ్లీలో పెద్ద పెద్ద వాళ్ళు రాసిన మరి పుస్తకాలన్నీ కూడా ముందు ఉంచుకొని మరి ఒకటి ఒకటి మరి విశ్లేషిస్తూ అంటే బాగా గమనిస్తూ మరి చెప్పడం జరుగుతోంది. నేను అనుకుంటున్నాను ఇది మీకు ప్రయోజనకరంగానే ఉంది అని నేను అనుకుంటూనే మరి ఈ ముందుకు సాగడం జరిగింది. అలాగ అనుకోకపోతే మనం ముందుకు సాగలేము. కనుక ప్రియులారా, ప్రయోజనకరంగా ఉందని నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను, ఆశిస్తున్నాను. ఆ ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మరి ఏదైతే మనం భయపడుతున్నామో అటువంటి ఆ భయాన్ని తీసివేసి ధైర్యంగా మీ ముందు నిలబెట్టి ఆయన వాడుకుంటున్న విధానానికి నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. మరి దేవుని సహాయం లేనిదే మనం ఒక అడుగు కూడా భూమి మీద మనం అడుగు వేయలేము. కాబట్టి ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. శ్రమలలో కూడా దేవుని హస్తము తన ప్రజల్ని ప్రేమించి ఏ రీతిగా వారిని పైకి దేవుడు తీసుకొచ్చాడో, ఆ తీసుకురావడానికి ఎన్ని అద్భుత కార్యాలు చేయవలసి వచ్చిందో, అనేక ప్రజల మధ్య, అన్య జనాంగం మధ్య ఆయన తన యొక్క ప్రతిభను, తన యొక్క శక్తిని, తన యొక్క మరి సోవరెనిటీ, సార్వభౌమత్వాన్ని కూడా వెల్లడి చేసినట్లుగా మనం ఈ యొక్క అధ్యాయాల్లో చూడగలం. ఈ యొక్క నిర్గమాకాండం మొదటి అధ్యాయము కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. మొదటి వచనం నుంచి చదువుతున్నానండి, 7 వచనాలు. నిర్గమాకాండం మొదటి అధ్యాయం మనం ధ్యానించుకుందాం. మొదటి నుంచి 7 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మకి మనల్ని అప్పగించుకొని మనం ఆయన నడిపింపు కొద్దీ మనం ముందుకు సాగిపోదామని. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును
తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం నాయనా. చదవబడిన లేఖన భాగం ద్వారా నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మాట్లాడండి. ప్రభువా, ఈ మాటలు నీ యొక్క వాక్యము శక్తి కలిగినది, విలువ కలిగినది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది మా ప్రభువా నా తండ్రి. మమ్మల్ని బలపరిచేది నా తండ్రి మా ప్రభువా. రెండంచుల ఖడ్గము కంటే మా ప్రభువా వాడి అయినది ప్రభువా నా తండ్రి. మీ యొక్క నా తండ్రి శక్తికి ఏ శక్తి నిలువ లేదు నాయన. నీకు స్తోత్రాలు. అట్టి మా ప్రభువా నీ యొక్క శక్తిని, బలాన్ని, నీ యొక్క ప్రేమను తండ్రి ఈ యొక్క నిర్గమాకాండంలో మీరు చూపించారు. ఈ రీతిగా మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో చదవబడిన లేఖన భాగం ద్వారా మాతోను మా ప్రభువా నాతోను మాట్లాడండి. నీ దాసుడు మీ పక్షాన ప్రభువా నిలబడి ఉంటుండగా నీ దాసుని మరుగుపరచండి ప్రభువా. మీరే మాట్లాడండి. మీ స్వరమే వినే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. అంతేకాదు వారిని, వారి కుటుంబాలని తండ్రి మా ప్రభువా దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చండి నాయన. కృప చూపించమని ప్రభువా మరొక్కసారి నీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రాణప్రియుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలు పేర్లు అని చెప్పారు. ఈ 11 మంది పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి. ఎందుకంటే అక్కడ యోసేపు ఆల్రెడీ ఉన్నాడు గనుక. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వారు వచ్చిన వారు 70 మంది అని చెప్పారు. కాబట్టి అక్కడ చూసినట్లయితే ప్రియులారా, యాకోబు గర్భమున పుట్టిన వారు 70 మంది అన్నాడు. అంటే 70 మంది అని చెప్పినప్పుడు ప్రియులారా, యాకోబు భార్యను కలుపుకోలేదు. అంటే పిల్లల గురించి చెప్పాడు ఆయన. ఆ పిల్లలు ఎంతమంది? 11 మంది. యోసేపుతో 12 కదండి అది పిల్లలు. అంతేకాకుండా మొత్తము మరి కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా కలుపుకొని చూసినట్లయితే 70 మంది అంటాడు. కాబట్టి అక్కడ అంటాడు, ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను అన్నాడు. కుటుంబం అంటే ఎంతమంది ఉంటారు? అన్ని కుటుంబం అంటే పిల్లలు అందరిని కూడా కలుపుకొని, భార్య పిల్లలందరిని కలుపుకొని, అంటే యాకోబుకు పుట్టిన పిల్లలు కుటుంబాల గురించి చెప్తున్నాడు. కాబట్టి వారు 70 మంది అని మనం చూస్తున్నాం. వారు కాబట్టి ఆ పిల్లల కుటుంబాలు 70 మంది అని మనం చూస్తున్నాం. మరి ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే అపోస్తుల కార్యం 7:14లో ఏమని రాశాడంటే 75 మంది అని రాయబడి ఉంది. 75 మంది అంటే ఈ 70 ప్లస్ వీళ్ళిద్దరు అంటే యాకోబు, లేయా ఎంతమంది? 72. 72 తర్వాత ఇక్కడ మరి యోసేపు కుమారులు ముగ్గురు కలిపితే 75 అవుతున్నారు. కాబట్టి అందుకే అపోస్తుల కార్యాల్లో మరి డాక్టర్ లూక్, భక్తుడైన లూక్ 75 మందిని కూలంకషంగా తను ఎంక్వైరీ చేసి రాశాడు. లూకా రాసిన ప్రతిదీ కూడా ఆయన డాక్టర్ గనుక చాలా శ్రద్ధతో, భక్తితో
కావలసిన రిసోర్సెస్ అన్నీ కూడా ఉపయోగించుకొని, అన్ని కోణాల్లో నుంచి అబ్జర్వ్ చేస్తూ, ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క లూకా సువార్త అయితేనేమి, అపోస్తుల కార్యమైతేనేమి గాని, ఎంతో చక్కగా వివరంగా విత్ ఎవిడెన్సెస్ రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 75 మంది అన్నిట్లో మరి ఏమాత్రము మనం మరి అనుమానించవలసిన పని లేదు. కాబట్టి ప్రియులారా, మరొక మాట మనం ఇక్కడ చూద్దాం. మొదటి అధ్యాయం 2-6 వచనాల్లో చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యోసేపు తన అన్నదమ్ములందరును ఆ తరము వారు చనిపోయిరి అంటాడు. మొత్తం అంటే సుమారుగా మన నేను చూసినట్టు 430 సంవత్సరాలని మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క అన్ని సంవత్సరాలు మరి ఎవరు బ్రతుకుతారు? కాబట్టి వీళ్ళందరూ కూడా చనిపోయారు. వారు పుట్టిన పిల్లలు ఉన్నారు కదండీ! కాబట్టి ప్రియులారా, అలాగే మనం చెప్పుకున్నట్లుగా కాలేబును, యెహోషువను ఈ యొక్క ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించారని చెప్పుకున్నామే. వారు కూడా ఈ మధ్యలో పుట్టినోళ్ళే. ఆ ప్రారంభం నుంచి వచ్చినోళ్ళు గాదు. కాబట్టి అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల. మధ్య కాలంలో వారు పుట్టారు. వారేమో వారిని దేవుడు ఎన్నుకున్నాడు, బలపరిచాడు. వారిద్దరే మంచి విశ్వాసం కలిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఇంకొక విషయం మనం గమనించాలి. మరి ఒకటో అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి అన్నారు. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అంటాడు. మరి ఇది కూడా ఎంత కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్‌గా దేవుడైన మన ప్రభువు, మన తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా? ఆయన నరుడు కాడు గదా! అంటున్నాడు. కాబట్టి అని వాటెవర్ హి ప్రామిస్డ్ టు అబ్రహాం, సో అదంతా కూడా దట్ వాస్ ఫుల్‌ఫిల్డ్ అని మనం ఇక్కడ గోషేను ప్రాంతంలో మనం తేటగా చూస్తాం. అంటే వాగ్దానం చేసిన దేవుడు ఏదైతే అబ్రహాంకి చేసాడో అది ఇక్కడ ఆయన నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు తన యొక్క జనాన్ని ప్రత్యేకించుకున్న జనాంగాన్ని బలపరిచి, అభివృద్ధి చేసి, భూమిని నిండించి, వారి ద్వారా తన యొక్క మహిమను మరి కనపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరొక విషయం ఏంటంటే, ఈ మొదటి అధ్యాయం 8-14 వచనాల్లో మనం చూసినట్లయితే, యోసేపుని ఎరుగని ఒక ఫరో వచ్చాడు. ఆయన నిజానికి చెప్పాలంటే ఆ చరిత్ర తెలీదేమో ఆయన. యోసేపు వచ్చి ఐగుప్తు దేశం అన్ని కరువులో ఉంటుండగా రక్షించాడు, పాలించాడు, ఎంతగానో అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఆ సంగతి ఈయనకి తెలీదు. అందుకే అంటున్నాడు, యోసేపును ఎరుగని అన్నాడు కదండీ! యోసేపును ఎరుగని రాజు అంటే ఫరో వచ్చాడు. ఎంత స్థాయిలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయిలో ఉండి, మరి అధిక సంపద కలిగి, మరి ఎక్కడ లేని ధాన్యాలు అన్నీ కూడా సమకూర్చాడు కదా! ఎంతో చేశాడు. అదంతా కూడా ఇతగాడికి తెలీదు. దినాల్లో మన పూర్వీకులు చేసింది మనకి తెలీదు. తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. వారు చేసిన మేళ్ళు, వారు చేసిన త్యాగం, వారు చూపిన సమర్పణ జీవితాలు. వారు వేశారు, నాటారు వాక్యము, సువార్త. ఆ ఫలాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. కష్టపడకుండా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దినాలలో యోసేపు ఐగుప్తుకి ఎంతో చేశాడు. ఎంతో బలపరిచాడు. అటువంటి యోసేపు జనాంగాన్ని, యోసేపు చేసిన ఆ మేలు మరిచిపోయిన ఒక తరం బయలుదేరిందండి. అందులో ఈ ఫరో ఒకడు. తర్వాత మరొక మాట,
ఇశ్రాయేలీయులు అభివృద్ధి నొందుట, విస్తరించుట చూచి ఆయనకేం కలిగింది? భయం కలిగింది. వారి అభివృద్ధి చూసినప్పుడు భయం కలిగింది. వారు మహా మ మరి అంత ఎత్తున్న వాళ్ళు, ఆజానుబావులు వాళ్ళు. ఉన్నత దేహులు, మంచి ఆరోగ్యం కలిగినటువంటి వారు. ఒక్కడు 10 మందికి సమానం. అటువంటి వాళ్ళు భూమి నిండా అది మంచి శ్రేష్టమైన భూమిలో ఉన్నారు. గోషేను ప్రాంతంలో ఉన్నారు. ఆ గోషేను చుట్టూ దేవుని కాపుదల ఉంది. ఒక్క తెగులు కూడా పడలేదు. చక్కటి దేశంలో ఉన్నారు. అభివృద్ధి చెందుతూ ఉంటే అది చూసి భయపడిపోయాడు. నిజానికి ఈ దినాల్లో చూడాలంటే నిజమైన క్రైస్తవుడిని చూస్తే ఎవరైనా భయపడాలే కదండీ! భయపడతారు. ఎందుకంటే ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ యథార్థత, ఆ పరిశుద్ధత. పూర్వం దినాల్లో సేవకులున్నారంటే ఒక ఫైర్ కదండీ! వాళ్ళొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే అవతలోడులో ఒకవేళ దుష్టశక్తి ఉంటే వెంటనే అక్కడ పడిపోయేవారు. లేదా హీలింగ్ జరిగేది. అంతటి శక్తి, ప్రభావం కలిగిన మన పూర్వీకులు, మన పెద్దలు, ఆయా ఆదిమ సంఘ పెద్దలు అంతగా ఉండేవారు. ఎందుకు పౌలు నడికట్టు చేస్తే చాలు మనిషి లేచి కూర్చుండేవారు. ఆ నీడ పడితే లేచి కూర్చుండేవారండి. ఏది ఇప్పుడు అంత శక్తి ఎక్కడుంది? ఎవరిలో ఉంది చెప్పండి? ఏదో చెయ్యాలి గదా! ఏంది? ఏదో జరగాలి గదా! అని ఆచారంగా, ఏదో ఒక అలవాటుగా, ఇంకా విధంగా చెప్పాలంటే ఆ! పేరు కొరకు, కీర్తి కొరకు ప్రయాసపడుతున్నారు. గొప్పతనాలకి కానీ, ప్రతి దానికి కూడా రాజీ పడిపోతూ, కాంప్రమైజ్ అవుతూ, జనాలెక్కడ కోప్పడితే ఎళ్ళిపోతారో అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా అరుదుగా కనబడుతోంది. కాబట్టి ప్రియులారా, సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగానే జెప్పాలి. కల్పించి చెప్పకూడదు. రాజీ పడకూడదు. కాబట్టి అంతటి శక్తి కలిగిన ఇజ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు ఆమెకి భయం కలిగింది. దడ పుట్టిందంట. మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ! అక్కడ ఆమె అంటది కదా! యోర్దాను నదీ తీరాన సీహోనును, ఓగును వారిని ఎలాగు నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి అంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆ శక్తి, ఆయన కీర్తి, ప్రభావము దేశ దేశాలకు కూడా వ్యాపించింది. ప్రియులారా, కాబట్టి ఆయన భయపడ్డాడు. ప్రియులారా, గమనించవలసిందంటే భయపడ్డాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని చూసి. ఈ దినాన్ని కూడా మరి చెప్పాలంటే చాలా మట్టుకు దేశాలు ఇజ్రాయేల్ దేశం అంటే కొంత మరి చిన్న చిన్న దేశాలు భయపడుతూనే ఉంటాయి. అంటే అంత పవర్‌ఫుల్ నేషన్ అండ్ ద బ్లెస్డ్ నేషన్ అని చెప్పాలి. ఈ కొత్తగా వచ్చిన ఈ ఫరో మరి చాలా భయం కలిగిన వాడే. ఈ యొక్క జనాంగం ఇలాగ విస్తరిస్తూ పోతుంటే రేపొద్దున్న ఏదైనా యుద్ధం వచ్చినా, ఏమొచ్చినా వీరు మన మీద తిరుగుబాటు చేస్తే మనం ఏమైపోతాము అన్న ఒక భయాన్ని కలిగింది. కాబట్టి ఆయన ఏం చేసాడంటే వాళ్ళ మరి సేనాధిపతుల్ని, వారి ముఖ్యులందరినీ కూర్చుకొని అంటాడు, "అయ్యా! వారు ఇలాగ అభివృద్ధి చెందితే ఎలాగైనా రేపొద్దున్న మన మీదకి మరి యుద్ధం వచ్చినట్లయితే వీరు వారికి సపోర్ట్ చేస్తారు. లేదంటే వీరితో మనం యుద్ధం చేయటం బహు కష్టం అయిపోద్ది. కాబట్టి వీరు ఆహ్, విస్తరించకుండా, వీళ్ళు సంతానం అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఏం చేద్దాం అని ఆలోచించుకొని వారికొక ఐడియా కలిగింది. ఏంటంటే వీరికి వారి ఫ్యామిలీతో గడపటానికి వీలు కాకుండా ఉండులాగున ఎక్కువ పని భారం వారి మీద పెట్టించాలని మరి ఒక ప్రణాళిక కలిగి వారేం చేస్తారంటే వీరికి ఇంకా ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ పని అప్పగిస్తారు. అప్పగించినప్పుడు ఆ పని, ఆ శ్రమ ఎంతో వారు కష్టపడి చేస్తూ ఉంటుండగా ప్రియులారా, మరి అప్పటికి కూడా మరి వారు విస్తరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ రామశేషు, ఆహ్, పితోము అను 2 పట్టణాలని వారు కట్టడానికి ప్రయత్నం చేశారు. కట్టించి
వారిని బలహీనపరచాలని చూశారు. కానీ మనం చూసినట్లయితే నిర్గమకాండం 12, 14 వచనాల్లో చూసినట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అంటాడు. ఎందుకంటే క్రైస్తవులు విస్తరించటం ఆ యొక్క ఫరోకి భయమేసింది. దినాల్లో కూడా అదే భయం ప్రజల్ని వెంటాడుతూ ఉంది. అందుచేత క్రైస్తవులు విస్తరించకూడదు, అభివృద్ధి చెందకూడదు అనే ఆలోచన ఈ ఫరో కలిగి ఉన్నాడు. నిజమేనండి. ఈ దినాల్లో మరి ఎవరు ఎన్ని విధాల ఆటంకపరిచినా, ఎన్ని శోధనలు తెచ్చినా, ఎంత ప్రయత్నం చేసినా దేవుడు పని ఆగిపోదండి, సాగిపోయేదే. అది ఎన్నటికీ సాగిపోయేది. అది మామూలు ప్రణాళిక కాదు. దేవుని యొక్క ప్రణాళిక శాశ్వత కాలము ఉండేదది. ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు, లయమైపోయేంత వరకు కూడా ఆయన ప్రణాళిక కొనసాగుతున్న దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. కదండీ! సచ్ ఎ సావరెన్ గాడ్, సార్వభౌముడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు కదండీ! రాజుల్ని నియమించిన వాడు ఆయనే, రాజ్యాలను నియమించిన వాడైతే, రాజ్యాలను కూల్చున్నవాడు ఆయనే. యెషయా చక్కగా మాటలు చెప్తాడు. కదండీ! నన్ను నమ్ముటకన్నను ఆ! యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రియులారా, భయపడవలసిన పని లేదండి. దేవుని పని దేవుడు చేసుకుంటూ పోతాడు. ఎవ్వరు దాన్ని ఆటంకపరచలేరు. సూర్యుడిని ఎవరైనా ఆపగలరా చేయబెట్టి? సచ్ ఎ గ్రేట్ గాడ్ అండి. ఆయన సృష్టే గొప్పది. ఆఫ్టర్ ఆల్ మనం ఉన్నది ఒక ప్లానెట్ ఆఫ్ ఎర్త్, ఒక చిన్న భూమి అనే ఓ గ్రహం మీద ఉన్నాం. ఎందుకలా మిడిసిపోతాం? ఎందుకలా గర్విస్తామో అర్థం కదా! ఫరో అనుకుంటున్నాడు నా అంతటోడు ఎవడు లేడనుకుంటున్నాడు. పైనుంచి చూస్తే ఆకాశం నుంచి మన విమానంలో చూస్తే మనుషులు ఎవ్వరు కనపడరండి. ఎందుకొచ్చిందండి మనకది? ఎప్పుడుంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. దానికి కొట్లాట్లు, తగువులు, ఈ భూమి ఇది శాశ్వతమా? ఇక్కడ ఉండిపోతావా? ఎంతకాలం ఉండిపోతావు? కాబట్టి ప్రేమ కలిగి, ఒకరొకరు ఐక్యత కలిగి, ఆ చేసిన మేలు మరి కృతజ్ఞత కలిగి వారిని ఆదరించుంటే వారు బహుగా దీవింపబడుదురేమో. కాబట్టి ప్రియులారా, మరి దేవుని బిడ్డల్ని, దేవుని యొక్క నిబంధన ప్రజలు, దేవుడు ఆశీర్వదించిన ప్రజలకి మరి ఎదురు తిరగడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో కూడా మరి క్రైస్తవులకి ఎన్నో ఆటంకాలొస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం. భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుని యొక్క మరి హస్తము, ఆయన కనబడని హస్తం మనల్ని బలపరుస్తుంది. మన వెన్ను తట్టి బలపరిచి ముందుకు నడిపిస్తోంది. థింగ్స్ హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంటాయి. ఆయన పని సాగుతూనే ఉంటది. కాబట్టి ఆదిమ సంఘం ఎన్నో శ్రమలకు గురయ్యింది. మొదటి శతాబ్దంలో వాటికంటే గొప్పవేమి కాదు గనుక భయపడకుండా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడి మనం ముందుకు సాగడం, అనేకుల ఆత్మలను రక్షించాలి, నరకంలో పడకుండా ఉండాలన్నదే మన క్రైస్తవులు యొక్క పరమ ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఆయన రాకడ ఆలస్యం చేస్తుంది. ఎందుకంటాడు పేతురు పత్రికలో, ఆయన అందరును అంతటను మారు మనస్సు పొందాలి, రక్షణ పొందాలి. అందుకే ఆయన దీర్ఘశాంతముతో ఆయన మరి వేచి మరి ఆలస్యము చేయుచు ఉన్నాడని మనం చూస్తున్నాం. సో 12-14 వచనాల్లో ఫరో యొక్క పాఠం ఏంటంటే, నువ్వు ఎంత వారి శ్రమ పెట్టినా, ఎంత అణగదొక్కినా, ఎంత ఏది చేసినా వారు విస్తరించుటూనే ఉంటారని కంప్లీట్ స్టేట్మెంట్ దేవుడిచ్చాడు. ఏమి చేయలేకపోయాడు. ఎంతో పవర్‌లో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే మంచి పవర్‌ఫుల్ దేశం ఆ దినాల్లో ఆ! ఐగుప్తే, ఈజిప్టే. అన్ని అన్ని రంగాలలో కూడా మరి ఉన్నతమైన స్థాయిలో ఉన్నది ఈజిప్టే. నన్ను ఒక విధంగా చెప్పాలంటే ఇట్ వాస్ బ్లెస్డ్ త్రూ ద జోసెఫ్. ఓ నీతిమంతుడైన యోసేపు ఆ దేశంలో ఉండబట్టి ఆ దేశం అభివృద్ధి చెందింది. అలాగే ఏ దేశంలోనైనా నీతిమంతులు విస్తరించే కొద్దీ ఆ దేశానికి ఆశీర్వాదము, దీవెన, దేవుని యొక్క కాపుదల, భద్రత తప్పకుండా ఉంటదన్న సంగతి
ఆయన గ్రహించలేకపోయాడు. నేడు కూడా మనకు కూడా ఇది వర్తిస్తదండి. అవును. కాబట్టి ఆ! ప్రియులారా మరొక మాట మనం త్వరగా చెప్పుకొని ముగించుకుందాం. మొదటి అధ్యాయము 15-22లో చూసినట్లయితే వాళ్ళేం చేశారంటే, ఇంకా వీళ్ళు ఎంత శ్రమ పెట్టినా అభివృద్ధిలోకొచ్చేస్తున్నారు. వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ప్రబలిపోతూ ఉన్నారు. ఏం జెయ్యాలి అని బుర్ర పట్టుకొని అది సరే నిద్ర లేదేమో బహుశా. ఆ! అది ఎంతగానో ఆలోచించి ఏం చేశాడంటే, మరి మంత్రసానుల్ని ఇద్దరిని పిలిపించి మనం ఏం చేయలేం గానీ, వారు భార్యలు డెలివరీ అయ్యేటప్పుడు ప్రసూతి సమయంలో మగపిల్లలు పుడితే వారిని నైల్ నదిలో పడేయండి. ఆడపిల్లలు ఉంటే బతకనివ్వండి అని. ఆళ్ళ ఉద్దేశం అంటే ఆడపిల్లలైతే ఏం జేయలేరు. ఆ! మనం బానిసలుగా వాడుకోవచ్చనే ఉద్దేశం. మరేమో తెలీదు గానీ, అంతేకాదు మగపిల్లలుంటే ఎదురు తిరుగుతారు కాబట్టి మగపిల్లలనేమో వేయమని ఎవరిని ఎంచుకున్నాడో చూడండి. ఆ! షిప్రా, ఆ! పూయ వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరెవరు? వీరు హెబ్రీలే. ఎంత తెలివైనోడో చూడండి. ఆ హెబ్రీ స్త్రీలే వాళ్ళు కూడా. ఎళ్లి వాళ్ళని అపాయింట్ చేసాడనమాట. ఎళ్లి ఆ పని చేయండి అంటే ఎలా చేస్తారండి? ఆళ్ళు హెబ్రీలే, వీళ్ళు హెబ్రీలే. కాబట్టి అంతకంటే గొప్ప సంగతి ఏంటంటే వారు దేవునికి భయపడినటువంటి వారు. అటువంటోళ్ళు ఇటువంటి పని ఎలా చేస్తారు చెప్పండి? చెప్పగలరా? ఆయన ఆలోచన ఉండాలా? మరి ఎటువంటి ఆలోచన అయింది? కాబట్టి ప్రియులారా వాళ్ళేం చేశారంటే, దేవుని భయం కలిగిన వారు గనుక, దేవునికి లోబడిన వారు గనుక, వారు అలాగన చేయలేదు. అందుకే సంఖ్య మళ్ళా విస్తరిస్తూ ఉంది. నువ్వేం జేసినా, ఎన్ని ప్రణాళికలేసినా, దేవుని ఆశీర్వాదం నువ్వు ఆపితే ఆగిపోయేది గాదు. ఆ! అంత వెర్రివాడిలాగా బిహేవ్ చేశాడనే నేను అనుకుంటున్నాను కదండీ! దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు అడ్డగలరండి? ఫరో ఇరువురు మంత్రసానులను పిలిచి అడిగినప్పుడు, వారు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మేమెళ్ళేసరికే వారు ఆ! ప్రసవించడం అంతా అయిపోయిందయ్యా! మేమేమి చెయ్యలేము అన్నట్టుగా వారు చెప్పినప్పుడు ఆయన కంగు తిన్నట్టయింది. కాబట్టి ప్రియులారా వారు చాలా చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటున్నాడు. నిజమే. అంటే మనం కూడా ఆ చురుకుదనం అనేది ఇది గొప్ప వరము. సామెతల్లో మాట అంటాడు కదా! చురుకుదనం అన్నదంట అదొక గొప్ప వరం అంటాడు. కాబట్టి ఈ యొక్క మంత్రసానులు దేవునికి భయపడ్డారు గాబట్టి, వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారి సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. 15-22లో మనం చూసుకున్నట్లుగా మరి అనేక విధాల ప్రయత్నం చేశాడు మంత్రసానుల ద్వారా. అవ్వలేదు. చివరికి పుట్టిన వారిని మగపిల్లల్ని నైల్ నదిలో పడేయండి. హ్మ్. ఆడవాళ్ళైతే బ్రతకనివ్వండి అని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క ఈ మంత్రసానులు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మనం ఎవరైతే దేవుని కొరకు నిలబడతామో మరి షద్రకు, మెషకు, అబేద్నెగోల మాదిరిగా దేవుడు ఆకాశం నుంచి దిగొచ్చాడు. మన ప్రభువారు. వారితో పాటు ఆ అగ్నిలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే మనం నిలబడితే దేవుని కొరకు గట్టిగా శ్రమలొచ్చినా, బాధలొచ్చినా శ్రమలు రావటం గూడా వారికి శ్రమ పెట్టే కొద్దీ అభివృద్ధి చెందారు వాళ్ళు. బలపడ్డారు, విస్తరించారు. కాబట్టి శ్రమలు వచ్చిన కొద్దీ కూడా నిన్నింకా దేవుడు పైకి తీసుకొస్తాడే తప్ప, మరి ఏమాత్రం నిన్ను విడవడండి. శ్రమలొస్తాయి. అంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన పని లేదు. అయితే వారు పెడుతున్న శ్రమలు, బాధలు తాళుకోలేక వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థన దేవుడు విని ఆకాశం నుంచి ఆయన దిగొచ్చాడు. వచ్చి ఆ యొక్క పొదలో నుంచి మోషేతో మాట్లాడి, మోషేను వారికి ఒక లీడర్‌గా ఏర్పాటు చేసి, మరి వారందరి నుంచి ఐగుప్తు నుంచి తీసుకురావడానికి ఆయన ఆయనతో మాట్లాడి, ఆయనతో ఒక నిబంధన చేసుకున్నట్లుగా రానున్న అధ్యాయంలో మనం చూడగలం. ప్రియులారా మాట తప్పని దేవుడు. అట్టి దేవుడు తన ప్రజల పక్షాన ఉండి వారిని ఏ రీతిగా రానున్న
అధ్యాయాల్లో చూస్తాము. వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు మనం చూడగలం. కనుక ప్రియులారా, నేడు మనకు కూడా శ్రమలొస్తాయి, బాధలొస్తాయి. శ్రమలొచ్చే కొద్దీ, బాధలొచ్చే కొద్దీ దేవుడు మనల్ని ఇంకా విస్తరింపజేస్తాడే గాని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనకు కనబడేది అదే. ధైర్యంగా ఉందాం, ముందుకు సాగిపోతాం. ప్రభు కొరకు మనం మరి మంచి విత్తనాలుగా నాటబడదాం. మనం బాధపడొద్దు. ఎంతమంది అయితే మరి ప్రభు కొరకు తన ప్రాణాలు అప్పగించారో అది ఒక విత్తనమే. అది మొలిచి ఇంకా అనేక ఫలాలు తీసుకొస్తుంది. కాబట్టి ప్రియులారా, భయపడకండి. గోధుమ గింజ చస్తేనే అది ఫలిస్తుంది. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, ప్రియులారా భయపడకండి. శరీరాన్ని చంపే వరకు భయపడకండి. ఆత్మను నరకంలో పంపేవారికి భయపడండి. ఆ యొక్క రెండో మరణానికి పంపేవారికి భయపడండి. వారు ఏం చేసినా శరీరాన్నే గాని ఆత్మను ఏమీ చేయలేరండి. ఒక విధంగా చెప్పాలంటే మరి చంపబడిన వాడు వెంటనే లోకం నుంచి విముక్తి కలిగి దేవునితో ఉంటాడు. అందుకే పౌలంటాడు, చావైతే లాభం అంటాడు. సొలొమోన్ అంటాడు, ఒకని జన్మదినం కంటే మరణదినము మేలు అంటాడు. మరణం మేలు అంటూ ఆయన కాపాడేవాడు, ఆయన తప్పించే దేవుడు. రానున్న అధ్యాయంలో మనం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు మీద పూర్తిగా భారం వేయండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన కృప ఆవరించి నిరంతరము తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.